ఇద్దరి కష్టము చేత లేదా ఇరువురి కష్టము చేత మంచి ఫలము. దీన్ని బట్టి సొలొమోను గ్రహించింది ఏంటంటే కష్టం లేకుండా ఏ ఫలం భూమి మీద కలగదు అని. కాబట్టి ప్రభునందు ప్రియమైన స్నేహితుల సహోదరులు, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. మరి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, సన్ ఆఫ్ అండ్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ లార్డ్. అంటే అర్థం ఏంటంటే మరి యెహోవా నుండి వచ్చిన వారసత్వము అని. ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటంటే కుమారులు దేవుని నుండి వచ్చిన వారసత్వము. కాబట్టి గర్భఫలం అనొచ్చు, బహుమానం అనొచ్చు, కుమారులు అనొచ్చు, అది ఆడపిల్లల మగపిల్లల ఏదైనా కావచ్చు, అది గర్భఫలమే దేవుడిచ్చి. అయితే పిల్లలకి మనం ఏమీ చేయలేము. పిల్లలకి మనం ఏం చేయలేము. వారు వినలేరు, వారు గ్రహించలేరు, వారు ఊహించలేరు, వారు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఈ సందర్భంలో మరి సెల్వన్ జాయ్ 1 ఇయర్ దేవుడు కాపాడుతూ వచ్చినాడు. తల్లిదండ్రులు కాపాడుతూ వచ్చినాడు, అలాగే తనను కాపాడుతూ వచ్చినాడు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో సంవత్సరం ఆరంభం ఉంటుంది, సంవత్సరం ముగింపు ఉంటుంది. కాబట్టి ఆరంభించిన దేవుడే సంవత్సరాన్ని ముగింపు చేయాలి. కాబట్టి ఒక దినానికి ఆరంభం ఉంది, ఒక దినానికి ముగింపు కూడా ఉంటుంది. కాబట్టి ఎవరి సెకండ్ గడవడం అది దేవుని యొక్క చిత్తం. మన జీవితంలో ఒక సెకండ్ గడవాలన్నా అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సందర్భం ఏంటంటే దేవుడు తనను బాబును జ్ఞాపకం చేసుకొని సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కాపాడాడు. కాబట్టి ఈ రీతిగా తల్లిదండ్రులు, అలాగే పెద్దలు, మరి శాంతి దీపిక తరపు మరి తల్లిదండ్రులు పెద్దలు, అలాగే సుకుమార్ తరపున తల్లిదండ్రులు పెద్దలు సంఘాలు కలిసి వారు అంటున్నారు, ఈ దినము మమ్మను మాత్రమే కాదు కానీ మా బాబును కూడా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కాపాడినాడు. కాబట్టి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి నాతో మా బాబుతో కూడి మీరు కూడా మా సంతోషంలో పాల్పంచుకొని దేవుని మహిమపరిచి